హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, ఎప్పుడు వీడియో ఎడిట్ చేస్తున్నావు, ఎప్పుడు ఎడిట్ చేస్తున్నావు, నీకు అంత టైం ఎక్కడ ఉంటుంది, స్కూల్కి వెళ్ళడం రావడం టైం నీకు ఎలా అడ్జస్ట్ అవుతుందని అడుగుతున్నారండి. సో నేను షూటింగ్ అయితే మీకు తెలుసు కదా, నేను వంట చేసినప్పుడే షూట్ చేస్తాను. కానీ ఎడిటింగ్ అయితే నేను బస్సులో కానీ క్యాబ్లో కానీ కూర్చున్నప్పుడు ఎడిట్ చేస్తుంటానండి. సో అలా నేను టైంని మేనేజ్ చేస్తుంటాను. వాయిస్ ఓవర్ మాత్రం మ్యాక్సిమం ఇంట్లోనే ఇస్తాను నేను. సో ఇలాగా నా టైంని అనేది నేను మేనేజ్ చేసుకుంటున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను మజ్జిగట్లు అంటారు కదండి, పుల్లట్లు, అవి వేస్తున్నాను. అండ్ లంచ్లోకి అయితే నేను పప్పు, తోటకూర ప్రిపేర్ చేస్తున్నానండి. సో దానికోసం అని చెప్పి నేను కుక్కర్ పెట్టాను కదా, చూసారు కదా మీరు ముందే. సో పప్పు, పచ్చిమిర్చి, తోటకూర, కొంచెం చింతపండు, పసుపు వేసి కుక్కర్ పెట్టేశానండి. ఒకవైపు దోశలు వేస్తున్నాను, అదే పుల్లట్లు అంటారు కదండి, మజ్జిగట్లు వేస్తున్నాను. తర్వాత రైస్ కూడా కుక్ చేస్తున్నానండి. అయిపోయిన తర్వాత కుక్కర్ విజిల్ అంతా, ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి పప్పు బాగా మెదుపుతున్నాను. మెదిపిన తర్వాత దీనికి పోపు వేసుకుంటానండి. సో ఆ రోజు నాకు గురువారం అనమాట అండి, వారం. అయితే దేవుడి సామాన్లన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వంట చేసిన తర్వాత నేను స్కూల్కి వెళ్ళే ముందు పూజ చేసుకుంటానండి. సో దానికోసమని దేవుడి సామాన్లన్నీ పక్కన పెట్టుకున్నాను. తర్వాత పప్పుకి పోపు వేస్తున్నానండి. పప్పులో పోపు వేయడానికి నేను ఆయిల్ వేసుకుని కొంచెం దాంట్లోనే నెయ్యి వేసుకుంటానండి. ఎందుకంటే సపరేట్గా మళ్ళీ అందరికీ నెయ్యి పిల్లల క్యారేజ్లో అది వేయడానికి కొంచెం ఇబ్బంది కాబట్టి ముందు పోపులోనే నేను నెయ్యి వేసేసుకుంటాను. సో దాంట్లోనే నేను పోపు దినుసులు అంటే వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, తర్వాత కొంచెం కరివేపాకు వేసి పోపు అయితే వేసేసుకున్నానండి. తర్వాత పోపు అంతా నేను పప్పులో వేసుకుని మిక్స్ చేసేసుకున్నాను. తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాత పూజ చేసుకున్నానండి. చెప్పాను కదండి ఆ రోజు నాకు వారం అని చెప్పి. సో పూజ తర్వాత నేను కొంచెం టీ పెట్టుకుని తాగానండి. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసిన తర్వాత వెళ్ళే ముందు నేను టీ పెట్టుకుంటాను. సో ఒక్కొక్కసారి అయితే టీ తాగడానికి కూడా నాకు టైం ఉండదండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా చేసుకుంటాను. టైం అయితే చాలా తక్కువ ఉంటుందన్నమాట. 4కి లేస్తాను, 4:45 కల్లా నాకు అన్నీ చేసుకోవాలి. 5 to 6కి నాకు బస్సు ఉంటుందన్నమాట అండి. సో దానివల్ల నేను ఫాస్ట్గా చేసుకుంటాను. సో ఇలా పూజ చేసుకున్న తర్వాత నేను కొంచెం మిగతా వర్క్స్ ఉంటాయి కదండి, అంటే లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు సర్దడం. తర్వాత మా పెద్ద పాపకి జడ వేయాలండి. తను కూడా నేను జడ వేసేస్తాను అదే టైంలో. తను కూడా పాపం నిద్ర మత్తులోనే ఉంటుంది. 5:30 ఆ టైంకి నేను తను లేపుతాను. కానీ పాపం పేచీ పెట్టకుండానే లేస్తుంది, లేచి జడ వేయించేసుకుంటుందండి. తర్వాత మళ్ళీ తను ఇంకొక హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ పడుకుంటుంది. తర్వాత మళ్ళీ లేచి రెడీ అవుతుందండి. సో ఇక్కడ నేను అల్లం టీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం అల్లం నేను చిన్న రోల్ ఉంటే దాంట్లో వేసుకుని దంచుకున్నాను. సో అది మరిగే టీలో వేసుకుని నేను దాన్ని వడకట్టుకుంటానండి. వడకట్టుకున్న టీ ఒకటి నేను తాగి స్కూల్కి వెళ్తానమాట. అక్కడ నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తామన్నమాట అండి. సో తర్వాత లంచ్ బాక్స్ అవి నేను సర్దుకుని స్కూల్కి వెళ్ళిన తర్వాత బాగానే వెళ్ళామండి. కానీ తర్వాత వెళ్ళడం బాగానే వెళ్ళాం, కానీ వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలో మాకు క్యాబ్ రాలేదన్నమాట అండి. ఆ రోజు కొంచెం ప్రాబ్లం ఉండి అయితే ఆయన ఆటో పంపించారు. ఆటో కూడా చూడండి మధ్యలోనే టైర్ పంక్చర్ అయిపోయింది. సో ఆటో అంకుల్ ఉంటారు కదండి, ఆయన ఆ టైర్ మారుస్తున్నారనమాట అండి. దానివల్ల మాకు ఒక హాఫ్ అన్ అవర్ అలాగా టైం లేట్ అయిపోయిందనమాట. సో ఒక్కొక్కసారి అంతే కదండి, మనకు అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. సో దానివల్ల ఇంకా నేను యాక్చువల్గా 7:30 ఆ టైంకి వస్తాను, కానీ ఆ రోజు ఇంకా లేట్ అయిందనమాట అండి. ఇది రిటర్న్ జర్నీలో మా యొక్క వ్యూ అనమాట అండి, క్యాబ్లో నుంచి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.